వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఇది కింద ఉన్న గార్డెన్ క్లీన్ చేసుకుని నీళ్ళు పోయాలి. రాత్రి ఊరు వెళ్ళాం కాబట్టి నీళ్ళు పోయలేదు. పైన వేసేటడికి ఎండ వచ్చేసిన కొద్దిట ఇది కూడా ఇప్పుడు నీళ్ళు వేద్దామని తుడుస్తున్నానండి. చూసారా మల్లి మొక్కలు ఎంత విపరీతంగా కాసేస్తున్నాయోనండి. ప్రతిరోజు కోస్తానే ఉంటాను, ఇలా వస్తూనే ఉంటాయి. ఈ రోజు కూడా ఇదండి చూడండి కిందగా ఉంటాను. ఆ ఇంటిగాల్లో అది చూడండి పెద్ద పెద్ద మొగ్గలండి, చాలా పెద్ద మొగ్గలండి. ఇడిసిన తర్వాత పోస్తాను, తెల్లారిపాటికి పెద్ద మొగ్గలల్లా ఇడిసిపోతాయి. సరే ఇంకా ఎన్ని ఉన్నాయో చూపిద్దామని మరి ఇంకోసారి ఇంక రోజు చూపించడానికి ఉండలేదు. నేను ఇంకా అలాగా కోసేసి పెడుతున్నాను. పొద్దున్నే లేచి మల్లెపూలు కోస్తాను. ముందు లేచి రాగానే తోటలోకి వచ్చి మల్లెపూలు కోస్తాను. మా సెంటర్లో ఉండండి, చిరాకు వేసేద్దండి, చిరాకు తీసుకెళ్తుంది. ఈ అసకాలం మందు చెంటలోను దీనికి కింద వచ్చి తొందరగా వేసేసుకొని పైకి వచ్చేస్తుంది. అది ఇంకా బయటికి రాదు. ఏసీలో అలవాటు అయిపోయి మేము బయట ఉంటే బయట ఉంటారు, లోపల ఉంటే లోపల ఉంటారు. మనం పెంచుకున్న కుక్క పిల్ల ఏం చేద్దండి, మనం ఏం చెప్తే చేయాలి కదా. ఇది అలా కాదండి, మనం కూర్చుంటే లేకపోతుంది. మనతో సమానం అయిపోయింది. సరే ఈ గాలి వేస్తుంది కదా అనేసి టైం తుడిసాను. నిన్న మేము ఊరు వెళ్ళామండి. నిన్న ఒక వీడియో చేశాను, దాన్ని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలలో. మొక్కలు చూస్తే ప్రాణం చూడమంటుంది. అరటిపళ్ళు అండి, మాగిపోయినాయని పడేయొద్దండి. మొక్కలున్న వాళ్ళు తప్పకుండా దాన్ని మీరు ఏం చేయాలంటే ఇలాగ కోసేసుకోవాలి. బాగుంటుందండి, లోపల కూడా బాగానే ఉంటుంది. ఈ కేరళ అనుకుంటండి, మద్రాస్ చక్కెరకేళి లోపల బాగుంటుంది. కాకపోతే మనం తినం కాబట్టి మొక్కలకి వేసేద్దాము. ఫ్రూట్స్ ఏదైనా సరే మీకు దీన్ని ఏం చేశానంటే ఫస్ట్లోనూ లిక్విడ్ చేసి ప్రతి ఫ్రూటింగ్ వచ్చి మొక్క ఇచ్చుకుంటేనండి దీని బలం అన్నమాట. అలా ఇవ్వాలనుకున్నాను నేను పొద్దు నుంచి. ఇప్పుడు మరి దీన్ని మిక్స్ చేసి కొంచెం నీటిలో కలిపి వేస్తాను. ఇప్పుడు కరెంట్ పోయింది, కరెంట్ వచ్చిన తర్వాత పని చేస్తాను. తర్వాత ఇంకోటి బొబ్బస్కాయ ఒకటి ఉంది, అది కూడా కిచెన్ వేస్ట్ తీసుకొచ్చానండి. ఆ రోజే మరి ఇలా వేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసి క్రీమ్లాగా అయిపోద్ది. ఎక్కువ చెత్త ఉండేది కొద్దిగా కట్టా చేసింది పాప. ఆనపకాయ, వంకాయ, ఇంకా ఇందులో కూడా బొబ్బస్కాయ కోసినవి చూసారా, సీడ్స్ ఎన్ని ఉన్నాయో చాలా బాగుంటాయి. ఎన్నో దాంట్లో వేసేస్తాను, వస్తూ ఉంటాయి. అలా వేసేసుకోవచ్చు. దీనిపైన మట్టి వేస్తాను, మట్టి కోకోబీట్ ఉంటుంది వేస్తాను. దానిపైన వాటర్ వేసేస్తాను. దీన్ని బొబ్బస్కాయ అండి, ఇది పెద్ద బొబ్బస్కాయ పోతే దాన్ని నేను ఇలాగా పెట్టేసి ఉంచాను. ఇప్పుడు వాటర్ కలిపానండి, ఇది ఇలాగ ఊరిపోద్ది అనమాట. ఊరిపోయిన వాటర్ని మనం తీసుకొని అలా నీళ్ళు కలుపుకొని మనకి మొక్కలకి వేసుకోవాలి. అలా కూడా వేసుకోవాలండి. తర్వాత ఈ కాయ ఎదగలేదు చూసారు, ఎందుకంటే ఎండదెబ్బ ఉంది, దీనికి సరైన పోషకాహారం లేక ఈ కాయ ఎదగట్లేదు.
ఎండలు విపరీతంగా ఎండలు ఉన్నాయి. అన్నీ చాలా పెద్ద కాయలు అవుతాయి. అయితే పాపం చూసారు, బలం లేదు. దీంట్లో నేను అంతా చెత్త అంతా వేసేస్తున్నాను ఈ మధ్యనే. ఇప్పుడు ఇది ఇచ్చుకున్నాను అనుకోండి, అది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. పూత పిండి ఉన్నదండి. పైన కూడా అండి ఇంకా దానిమ్మకాయలు రాలిపోయాయి, ఎండిపోయి రాలిపోయాయి తయారవుకోకుండా. ఈ రసకాయలు చాలా మనం చిన్నపిల్లలా చూసుకున్నా ఏదో ఒక రోజు మనం బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి టైంకి ఇట్లా ఏమి ఇవ్వలేకపోతే అలాగైనా సరే మన చేతికి వచ్చి దొరకదు. వేసాక ఈ నీళ్ళు కూడా అంటే కాగిపోయి ఉన్నాయి, నీళ్ళు చాలా కాగిపోయి ఉన్నాయి. ఇలా వేసేసుకుంటుంది, అన్నీ బాగుంటాయి. సరే, లిక్విడ్ మిక్స్ చేసిన తర్వాత కరెంట్ వచ్చినట్టుంది, అది కూడా వేసి కొన్ని మొక్కలు వేస్తానండి. ఇలా వేసుకొని ఇది చాలా బలం అండి. అలా చూసండి, ఇది ఇప్పుడు చూపించాను కదా, అదండి ఇది. ఇందులో నీళ్ళు కలిపేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసి వేసుకుంటే మొక్కలకి ఇంకా చాలా బ్రహ్మాండంగా వస్తాయండి. చాలా బలం అండి వీటికి. నేను ఈ మధ్యన ఇలాగా పోషకాహారం అందించే ఫెర్టిలైజర్ లిక్విడ్ తయారు చేసుకుని ఇవ్వటం చాలా రోజులు అయిందండి. నేను ఇప్పుడు ఇస్తున్నాను. మరి వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. నేను పడకుండా ఉంటుంది, ఇంటూ ఒక నైట్ అంతా లాక్కుంటుంది వేరుకి. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఇచ్చాను కదా, కొన్ని మొక్కలకి ఇది కొంచెం మిక్స్ చేసి ఇస్తాను. తర్వాత చూపిస్తానండి. ఇలా కట్టించింది ఎందుకంటే బేరపాదులు, ఆనపాదులు పెట్టుకోవడానికి అనేసి పెట్టామండి. పాదులు అందులో పెట్టాను, బాగా వచ్చినాయి. కాయలు కాసేటప్పుడు పువ్వు పిండి ఉన్నప్పుడు మరి పైనుంచి ఎలకలు తిరుగుతున్నాయి, అందుకే మొత్తం పీకి పడేసామండి. ఎందుకంటే ఎంత కష్టపడి చేసుకున్నామంటే మనకి ఎక్కడికి రాకపోతే ఇంకేంటిదండి. వాటి కోసం వాటిని ఎలాగ అరికట్టాలో ముందు అది కూడా చూడాలి. తర్వాత ఇక పూల మొక్కల మట్టుకి ఏమి చేయలేదు కాబట్టి పూల మొక్కలు వస్తున్నాయి. చూడండి మొక్కలు, ఈ పూలండి డ్రాగన్ ఫ్రూట్ వేసింది చూడండి. డ్రాగన్ ఫ్రూట్ అన్నీ కూడా పింకేనండి. అది మళ్ళీ మొదలు పెట్టింది, చూపిస్తాను చూసారు. డ్రాగన్ ఫ్రూట్ అండి, చాలా మట్టుకి రావాలి, ఇంకా వస్తూ ఉంటే. కమలపాకు ఎండకి ఎండిపోయింది, ఇప్పుడు వర్షం పడ్డాక చిగిర్చింది. ఇప్పుడు నీళ్ళు పోస్తే బతికేద్దాం మళ్ళీ. ఇది ఈ బల్లులు కూడా తినేస్తున్నాయండి. ఇప్పుడు ఆ నీళ్ళు కలిపి వేస్తాను. ఆవురు వచ్చేస్తుందండి, చాలా ఎండ కాస్తుంది.
ఈ ఎండకి మా అమ్మ ఊళ్ళో తిరగబడిపోతుంటే మొక్కలు ఎలా ఆగుతాయి చెప్పండి. అది ఎంత బాగా చూసుకున్నా. ఆ చిక్కుడు పాదు చక్కగా పైకి వెళ్ళి పూత పిండి ఉంటే ఆ పైకి ఎక్కి కూడా తినేస్తున్నాయండి. ఈ చిక్కుడు పాదు, ఆ చిక్కుడు పాదు ఇదిగోండి. ఇదేమో లాంగ్ బీన్స్, అది పెద్ద పెద్ద లావుగా వస్తాయండి. ఎల్లో కలర్ పువ్వు వస్తుంది. దానికేమో వైట్ అంటే చిక్కుడిది, తెల్ల చిక్కుడిది. ఇదిగోండి, ఇది కూడా వంగ పువ్వులు వేస్తుంది. ఇదిగోండి, పిందులు లేగుతున్నాయి సరే. ఇలా ఇలా వచ్చినప్పుడు సరే మరి తెల్లారిపాటికి మళ్ళీ తినేస్తున్నాయండి. సరే ఈ పూత ఒక్క చిక్కుడుకాయ కూడా నేను తీసుకుంటాను చూడలేదు ఇందులోకి ఇప్పుడు పెట్టిన తర్వాత. ఇది బ్లూ అండి, ఇది ఆకు ఫ్లవర్ వస్తుంది కదా, బ్లూ ఫ్లవర్. అది ఆ చివరి ఉన్నదేమో నేను చూపిస్తాను, అది కూడా అది వైట్. ఇది వర్షం నీళ్ళండి. వర్షం నీళ్ళు కూడా నేను పడేయకోకుండా ఏం చేస్తానంటే బకెట్ పెడతాను దానిలోంచి వచ్చేలాగా. ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది రాలేదు, ఇది వస్తుంది. ఇది నేను వంకాయ ఆకు పక్కన కాసేసి అయిపోయింది. అమ్మా ఇదిగోండి, ఇదేమో ఇది వైట్ అండి. ఇది వైట్ కాయలు వస్తాయి చూసారా, ఇవే విత్తనాలు అన్నమాట. దీనిలో విత్తనాలు ఎలాగ ఉంటాయి చూపిస్తాను చూడండి. చిక్కుడు విత్తనాలు ఉంటాయి కదా, ఇలాగ ఉంటాయి. ఇలా వేసేసాం అనుకోండి, వస్తూనే ఉంటాయి. ఇది ఎలా ఇరగబడిపోతుంది చెట్టుని ఏం చేయాలంటే ఇలా కట్టాలి. మా చిన్న చెట్టు అయినా కానీ చక్కగా పిందులు వేసిందండి, రాలిపోతున్నాయి. సరే చెట్టు నిండా పూత పిండి ఉందన్నమాట, ఇవి రాలిపోతున్నాయి. ఇదిగోండి, దానికి ఎరువు వేయాలి. అమ్మ దీనికి వేసావా ఫెర్టిలైజర్ అండి. దీని లిక్విడ్ చక్కగా మొక్కలు చాలా ఉపకారం ఉంటుంది. ఎవరైనా సరే ఫ్రూట్స్ ఒకవేళ మీరు తినలేదనుకోండి, అది జాగ్రత్తగా పెట్టి మొక్కలకి మీరు అలా ద్రావణం తయారు చేసి ఇచ్చుకోండి. చూసారు కదా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మట్టి మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇంకో వీడియో ఇంకా దీంతో పాటు ఇంకో వీడియో ఉందండి. నిన్న కాకినాడ రాజమండ్రి వెళ్ళి అక్కడ డిన్నర్కి వెళ్ళాము, అది కూడా వస్తుంది వీడియో. అది నేను చేసిన తర్వాత ఇది చేస్తానండి, అది చూద్దరు గారి ముందు. ఓకేనా, సరే.